హాయ్ వివాస్, మనం వచ్చేసి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ హిందీ చూడబోతున్నాము. ఇక్కడ వచ్చేసి పెహలా పార్ట్ మొట్టమొదటి లెసను మనము చూసాము. దుర్వా అనేటువంటి బుక్లో నుంచి 6th స్టాండర్డ్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు ఆకి సింబలు, తర్వాత ఆ మాత్రకి సింబలు, కా, లా, మా, రా, నా. తర్వాత వచ్చేసి అనార్ పొమగ్రనేట్ దానిమ్మ పండు, ఆమ్ మ్యాంగో మామిడి పండు, మకాన్ హౌస్ ఇల్లు, నల్ ట్యాప్ ట్యాప్ అంటే కొళాయి. పెహచానో ఔర్ బోలో ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలని కనుగొనండి. క, కా, ల, లా మాత్రాలు కూడా ఇచ్చున్నారు. మ, మా, ర, రా, న, నా, అ, ఆ. తర్వాత వచ్చేసి సునో ఔర్ బోలో వీటిని వచ్చేసి వినండి, దాని యొక్క మీనింగ్స్ తెలుసుకుందాము. ఆమ్ మ్యాంగో, కామ్ వర్క్, నల్ ట్యాప్, నామ్ నేమ్, దామ్ ప్రైస్, కాన్ ఇయర్, నాక్ నోస్, మాల్ వెల్త్, లాల్ రెడ్, గాల్ చీక్, కాలా బ్లాక్, నాలా డ్రెయిన్, మాలా గార్లాండ్, మామా అంకుల్, నానా గ్రాండ్ ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ ఫాదర్, అనార్ పొమగ్రనేట్, కమల్ లోటస్, నమక్ సాల్ట్, కదం స్టెప్ బై స్టెప్, కమరా రూమ్, కమలా నేమ్ ఆఫ్ ద గాడ్ లక్ష్మి, కమాన్ అబౌవ్ ధనుష్ నెక్స్ట్ బాణం అనమాట. నెక్స్ట్ మకాన్ హౌస్ ఇల్లు, సమాన్ ఈక్వల్ సమానము. తర్వాత नीचे दिए गए वर्णों के लिखने का अभ्यास करो. వీటిని వచ్చేసి కాపీ రైటింగ్ రాద్దాము. ఆ క ల మా రా నా ఈ విధంగా వచ్చేసి మనం వచ్చేసి రాద్దాము కాపీ రైటింగ్. తర్వాత చిత్రంకి అధూరే నామ్ పూరే కరో అక్కడ ఉన్నటువంటి సగమే ఇచ్చినారు, దాన్ని పూర్తి చేద్దాము. నాక్, మాలా, మకాన్. తర్వాత వచ్చేసి ఇక్కడ కుండలో వచ్చేసి కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది. గడే మే సే వర్ణ एवं మాత్రా కో చునకర్ సార్థక శబ్ద బనావో और नीचे लिखो కింద వచ్చేసి రాయండి. నల్ కలం అని ఇచ్చినారు. దో వర్ణ వాలే శబ్ద వచ్చేసి నల్, నాక్, ఆమ్ అక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి రాస్తున్నాం అనమాట. తర్వాత తీన్ వర్ణ వాలే శబ్ద వచ్చేసి కమల్, కలం, అనార్ ఈ విధంగా మనము తర్వాత మౌఖిక పార్ట్ అంటే మనము మాట్లాడేటువంటి ఏ విధంగా మనము కొన్ని వాక్యాలు అనేటువంటి నేర్చుకుందాము. యహ్ అంటే ఏంటి? దీస్, హీ, షీ, ఇట్ అనమాట. సో ఈ విధంగా వచ్చేసి దిస్ దగ్గరగా ఉన్నటువంటి వస్తువుల గురించి చెప్పేటప్పుడు వెరీ నియర్ దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, లేదా జంతువుల గురించి చెప్పేటప్పుడు మనం వచ్చేసి యహ్ అనేటువంటిది ఉపయోగిస్తాము. వహ అనేటువంటిది ఉపయోగించేటప్పుడు ఎప్పుడంటే వహ అంటే దూరంగా ఉన్నప్పుడు దట్, హీ, షీ, ఇట్ అనేటువంటి ఉపయోగిస్తాము. వాటిని ఉపయోగించి రాస్తాము. వెరీ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు మనం రాస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి క్యా అంటే ఏమిటి, వాట్. ఇక్కడ క్యా అంటే వాట్ ఏమిటి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏమి ఉన్నది, అప్పుడు వచ్చేసి మనము ఇక్కడ జంతువులు లేకపోతే వస్తువుల గురించి చెప్పినప్పుడు క్యా వాట్ అని అడుగుతాం అనమాట, ఏంటి అని అడుగుతాం. తర్వాత హై అంటే ఈజ్ అని అర్థము, ఉన్నవి అని కూడా చెప్తాం చూస్తారా. అలాంటి సందర్భాల్లో హై అనేటువంటి ఉపయోగిస్తాము. చూడండి, యహ కలం హై, దిస్ ఈజ్ ఏ పెన్, ఇది ఒక పేన. యహ ఆమ్ హై, దిస్ ఈజ్ ఏ మ్యాంగో, ఇది ఒక మామిడి పండు. యహ మకాన్ హై, దిస్ ఈజ్ ఏ హౌస్, ఇది ఒక ఇల్లు. యహ కమరా హై, దిస్ ఈజ్ ఏ రూమ్, ఇది ఒక రూము. యహ అనార్ హై, దిస్ ఈజ్ ఏ పొమగ్రనేట్, ఇది ఒక దానిమ్మ పండు. యహ కాన్ హై, దిస్ ఈజ్ ఏ ఇయర్, ఇది ఒక చెవి. తర్వాత వచ్చేసి దూరముగా ఉన్నప్పుడు వెరీ లాంగ్ డిస్టెన్స్లో చెప్పేటప్పుడు వహ కలం హై, దట్ ఈజ్ ఏ పెన్. వహ ఆమ్ హై, దట్ ఈజ్ ఏ మ్యాంగో, చాలా దూరంగా ఉన్నప్పుడు. వహ మకాన్ హై, దట్ ఈజ్ ఏ హౌస్. వహ కమరా హై, దట్ ఈజ్ ఏ రూమ్. తర్వాత వహ అనార్ హై, దట్ ఈజ్ ఏ పొమగ్రనేట్, దానిమ్మ పండు. వహ కాన్ హై, దట్ ఈజ్ ఏ ఇయర్. తర్వాత వచ్చేసి సారు అడుగుతున్నారు, యహ క్యా హై, ఇది ఏమిటి, వాట్ ఈస్ దిస్ అని అడుగుతున్నారు విద్యార్థి. వహ కలం హై, ఇది ఒక పేన, దిస్ ఈజ్ ఏ పెన్. అధ్యాపకుడు అడుగుతున్నాడు, వహ క్యా హై, వాట్ ఈస్ దట్ అని అడుగుతున్నారు. వహ నల్ హై, దట్ ఈజ్ ఏ ట్యాప్ అని చెప్తున్నారు అనమాట. దూరంగా ఉన్నప్పుడు చెప్తూ ఉన్నారనమాట.